Hi everyone, this is Kishore from ABN PR College of Science, Kovur. Subject is Fundamentals of Accounting, first semester, Unit 4. Topic is Errors and Rectification in second model. In previous model, we discussed about how to rectify the errors. In this model, how to rectify the errors and how to prepare suspense account with the entries. We discussed about that. So this is the problem. I upload this sheet or these problems in our WhatsApp groups. You must write into your notes these problems, and if when you see this video, you beside the notebook. Okay, so this is the problem, and so the first transaction is pass the rectification entries and show the suspense account for the following errors. ఈ కింది తప్పులకు సవరణ చిట్టాబదులు రాసి అనామత్ ఖాతాను తయారు చేయండి. సో ఫస్ట్ ట్రాన్సాక్షన్, ద సేల్స్ డే బుక్ ఈజ్ అండర్ క్యాష్ బై 3,150 రూపీస్. సో అమ్మకాల పుస్తకాన్ని 3,150 రూపాయలు తక్కువగా కూడడం జరిగింది. అండర్ క్యాస్ట్ తక్కువగా కూడడం జరిగింది. సో తక్కువగా కూడడం జరిగినప్పుడు, అలా తక్కువగా కూడినప్పుడు మనం ఏ అకౌంట్ని అటువైపునే వేసుకుంటే నమోదు చేసుకుంటే సరిపోతుందండి. అంటే సేల్స్ బుక్ని తక్కువగా కూడరు కాబట్టి, సేల్స్ బుక్ ఆల్వేస్ క్రెడిట్ కాబట్టి మనం అగైన్ మళ్ళీ క్రెడిట్గానే నోట్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. సో ద ఎంట్రీ ఈజ్ సస్పెన్స్ అకౌంట్ డెటార్ 3,150 టు సేల్స్ అకౌంట్ 3,150. అనామత్ ఖాతా డెటార్ 3,150 రూపాయలు టు అమ్మకాల ఖాతా 3,150 రూపాయలు. ఓకే, సో సెకండ్ ట్రాన్సాక్షన్, 95 రూపీస్ రిసీవ్డ్ ఫర్ కమిషన్ ఈజ్ నాట్ పోస్టెడ్ టు కమిషన్ అకౌంట్. సో 95 రూపాయలు కమిషన్ వచ్చిందంటండి. సో దాన్ని కమిషన్ అకౌంట్లో నమోదు చేయలేదు. ఇప్పుడు నమోదు చేస్తే సరిపోతుంది. సో నమోదు చేయడం చిట్టబద్దు. సస్పెన్స్ అకౌంట్ డెటార్ 95 రూపీస్ డెబిట్లో టు కమిషన్ అకౌంట్ 95 రూపీస్ క్రెడిట్లో. సో అనామత్ ఖాతా డెటార్ క్రెడిట్లో 95 రూపాయలు టు కమిషన్ ఖాతా క్రెడిట్లో 95 రూపాయలు ఫర్ బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్. సో దేనికైనా సరే నెరేషన్ ఇలా రాస్తే సరిపోతుందండి. బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్, తప్పును సవరించినందున. ఓకే, సో థర్డ్ ఎంట్రీ, 700 రూపీస్ పెయిడ్ ఫర్ పర్చేజ్ ఆఫ్ ఆఫీస్ ఫర్నిచర్ చార్జ్ టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. 700 రూపాయలతో ఆఫీస్ ఫర్నిచర్ కొనుగోలు చేసి ఆఫీస్ ఖర్చుల ఖాతాకి నమోదు చేయడం జరిగిందని చెప్తున్నాను. యాక్చువల్గా ఫర్నిచర్ కొంటే దేనికి వేయాలండి? ఫర్నిచర్ ఖాతాకి నోట్ చేయాలి. అయితే వీళ్ళు ఏం చేశారు, ఆఫీస్ కొనాలి కూడా ఆఫీస్ ఎక్స్పెన్సెస్కి నోట్ చేశారు పొరపాటున. సో మనం ఇప్పుడు ఆఫీస్ ఫర్నిచర్ అకౌంట్కి వేస్తే సరిపోతుంది అన్నమాట. సో అట్లాంటప్పుడు ఎంట్రీ ఇలా వస్తుందండి. ఆఫీస్ ఫర్నిచర్ అకౌంట్ డెటార్, ఆఫీస్ ఫర్నిచర్ ఖాతా డెటార్ డెబిట్లో 700 టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ క్రెడిట్లో 700. ఆఫీస్ ఖర్చుల ఖాతా క్రెడిట్లో 700. బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్ ఇలా రాస్తే సరిపోతుంది అన్నమాట. ఈ తప్పును సవరించినట్టేనండి. రైట్, నెక్స్ట్ వన్, రిసీవ్డ్ క్యాష్ ఫ్రమ్ రాజేష్ 188 రూపీస్ హ్యాస్ బీన్ పోస్టెడ్ టు హిజ్ అకౌంట్ యాజ్ 180 రూపీస్. రాజేష్ దగ్గర నుండి 180 రూపాయలు నగదు వచ్చిందండి. అయితే అతని ఖాతాలో 180 రూపాయల కింద నమోదు చేశారు. అంటే యాక్చువల్లీ 188 రూపీస్ వచ్చినాయి, కానీ వాళ్ళు ఎంతకన్నా నమోదు చేశారంటండి 180 రూపీస్. 188 రూపాయలు వస్తే 150 రూపాయలుగా మాత్రమే నమోదు చేశారన్నమాట. సో ఎంత తక్కువగా నమోదు చేశారు? 8 రూపాయలు తక్కువగా నమోదు చేశారు. సో ఆ 8 రూపాయలు వేస్తే సరిపోతుంది. మనం ఎవరి ఖాతాకి? రాజేష్ ఖాతాకి. సస్పెన్స్ అకౌంట్ డెటార్ డెబిట్లో 8 రూపీస్ టు రాజేష్ అకౌంట్ క్రెడిట్లో 8 రూపీస్. అనామత్ ఖాతా డెటార్ డెబిట్లో 8 రూపాయలు టు రాజేష్ ఖాతా క్రెడిట్లో 8 రూపాయలు. బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్. లాస్ట్ ట్రాన్సాక్షన్, పర్చేజ్ రిటర్న్ అమౌంట్ 250 రూపీస్ హ్యాస్ బీన్ డెబిటెడ్ టు పర్చేజ్ అకౌంట్. సో యాక్చువల్గా పర్చేజ్ రిటర్న్స్ అంటే కొనుగోలు వాపసులు 50 రూపాయలు కొనుగోలు ఖాతాలో డెబిట్గా రాశారంటండి. కానీ దేంట్లో రాయాలి? కొనుగోలు వాపసుల్లో రాయాలి. సో మనం దాన్ని కొనుగోలు వాపసుల్లో రాస్తే సరిపోతుంది. సో కొనుగోలు వాపసులు రాసేసి కొనుగోలు తీసేయాలి. ఓకే, సో ఎంట్రీ ఎలా వస్తుందండి? సస్పెన్స్ అకౌంట్ డెటార్ 100 రూపీస్ 100 రూపాయలు టు పర్చేజ్ అకౌంట్ క్రెడిట్లో 50 రూపీస్
టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ క్రెడిట్లో 50 రూపీస్. అనామత్ ఖాతా డెటార్ డెబిట్లో 100 రూపాయలు. సో టు కొనుగోలు ఖాతా క్రెడిట్లో 50 రూపాయలు. ఎందుకంటే తప్పు రాశారు కాబట్టి దాన్ని రెక్టిఫై చేయాలంటే క్రెడిట్లో వేయాలన్నమాట. టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ టు కొనుగోలు వాపసుల ఖాతా క్రెడిట్లో 50 రూపాయలు. ఓకేనండి. బీయింగ్ ఎర్రర్ రెక్టిఫైడ్. సో ఎవ్రీ డెబిట్ యాజ్ అన్ ఈక్వలెంట్ క్రెడిట్. సో ఇక్కడ 100 ఉంది కాబట్టి డెబిట్లో క్రెడిట్లో కూడా 100 కావాలి. సో 50 and 50 దట్ ఈక్వల్ టు 100 అనమాట. ఓకే. సో పైన ఉన్న ఎంట్రీస్ని తీసుకుని మనం ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయాలండి. ఓకే. సో పైన ఉన్న ఎంట్రీస్లో ఫస్ట్ ఎంట్రీ చూద్దాం. సస్పెన్స్ అకౌంట్ డేటా టు సేల్స్ అకౌంట్. సో సస్పెన్స్ అకౌంట్ ఇక్కడ డెబిట్లో ఉందండి. సో మనం కూడా డెబిట్లోనే నోట్ చేసుకున్నాం. సో సస్పెన్స్ అకౌంట్లో సస్పెన్స్ అకౌంట్ అని రాదు కాబట్టి ఆపోజిట్లో ఉన్న అకౌంట్తో మనం చూపించుకుంటాం, పోస్ట్ చేస్తాం. టు సేల్స్ అకౌంట్ 3150 రూపీస్. సెకండ్ ఎంట్రీ సస్పెన్స్ అకౌంట్ డేటా టు కమిషన్ అకౌంట్. సస్పెన్స్ అకౌంట్ డెబిట్లో ఉంది. సో డెబిట్లో టు కమిషన్ అకౌంట్ 95 రూపీస్. నెక్స్ట్ థర్డ్ ఎంట్రీ ఆఫీస్ ఫర్నిచర్ అకౌంట్ డేటా టు ఆఫీస్ ఎక్స్పెన్సెస్ అకౌంట్. ఈ ఎంట్రీలో ఎక్కడ కూడా మనకి సస్పెన్స్ అకౌంట్ లేదండి. సో ఈ ఎంట్రీ ఇక్కడ సస్పెన్స్ అకౌంట్లో పోస్ట్ చేసుకోం. నెక్స్ట్ సస్పెన్స్ అకౌంట్ డేటా టు రాజేష్ అకౌంట్. సో సస్పెన్స్ అకౌంట్ డెబిట్లో ఉంది. టు రాజేష్ అకౌంట్ 8 రూపీస్. అగైన్ లాస్ట్ వన్ సస్పెన్స్ అకౌంట్ డేటా టు పర్చేజ్ అకౌంట్ టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్. సో డెబిట్లో టు పర్చేజ్ అకౌంట్ 50 రూపీస్, టు పర్చేజ్ రిటర్న్స్ అకౌంట్ 50 రూపీస్. దెన్ ఇంకేం రావండి. సో టోటల్ 3353 రూపీస్. దాన్ని క్రెడిట్ తీసుకెళ్ళాం. సో బ్యాలెన్స్ క్యారీ డౌన్ 3353 రూపీస్ అండ్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 3353 రూపీస్ బై తేల్చిన నిల్వ 3353 రూపాయలు. టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ 3353 రూపీస్. టు తెచ్చిన నిల్వ 3353 రూపాయలు. ఓకే. సో ఈ మోడల్లో సస్పెన్స్ అకౌంట్ ఏమంటే మనం ఎర్రర్స్ని రెక్టిఫై చేసి ఈ విధంగా మనం సస్పెన్స్ అకౌంట్ని ప్రిపేర్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. సో థ్యాంక్ యూ సో మచ్.